ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. క్రైస్తవ జీవితానికి పునాదిగా ఈ వాక్యం ఉంది. క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో అన్నది ఈ వాక్యం మనకు వివరిస్తుంది. మరి పౌలు బతిమాలుకొంచున్నాను, నీకు విన్నవిస్తున్నాను, ఈ విధంగా జీవించండి. కాబట్టి సహోదరులారా అని మొదలు పెడుతూ పూర్వము చాలా గొప్ప సంగతులు చెప్పాడు. కృపచేతనే మనము రక్షింపబడ్డాము, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. పరిశుద్ధాత్మ మనలో విస్తరించబడింది. వాగ్దానములు మనకు ధైర్యపరచబడుతున్నాయి. దేవుని ఎదుట నిలబెట్టకు రాబో మహిమ నిమిత్తము యేసు ప్రేమ నుండి మనల్ని ఎవరిని ఏడపాపగలరు? దేవుని విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తున్నామని ఎన్నో గొప్ప విషయాలు బోధించాడు. కాబట్టి సహోదరులారా, దేవుడు వాత్సల్యం కలిగినవాడు అని చెప్తున్నాడు. దేవుడు కృప కలిగిన వాడు. మన శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి అని విన్నవిస్తున్నాడు. మరి ఆత్మీయంగా దేవునికి సమర్పించుకుంటాం. శారీరకంగా దేవుడికి అవసరమా అన్నప్పుడు శరీరములో ఆత్మ, మనస్సు మరియు కూడా మరి హృదయము ఇవన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి శరీరాన్ని దేవుని దగ్గరికి సమర్పించమంటున్నాడు. శరీరమును తెచ్చినప్పుడు ఆత్మ, మన మనస్సు, హృదయం కూడా దేవునికి సమర్పిస్తాం. శరీరము మరి అవసరం లేనిది అని అనుకుంటాం, కానీ దేవుడు విలువ చేత కొనబడిన శరీరం ఇది. దేవుని మహిమార్థమై మాత్రమే మన శరీరం ఉంది. అది దేవునికి అంగీకారమైన అర్పణ. దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఈ అర్పణ అంగీకారమైన అర్పణ అవుతుంది. ఆయన దాన్ని అంగీకరిస్తాడు. సజీవ యాగంగా దాన్ని అనుకూలముగా దాన్ని చేస్తాడు. అర్పణ తెచ్చినప్పుడు ఆ అర్పణను ఆయనకు అనుకూలంగా అంగీకరిస్తాడు. మన శరీరము దేవుని యొద్దకు తేబడాలి. పరిశుద్ధపరిచేది మన దేవుడు అని మన దేవునికి సమర్పించుకుందాం. మన సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుందాం. ఆయనకు గొప్ప కార్యములు చేయడానికి మనల్ని నియమించుకొని దేవుని మహిమార్థం మనల్ని ఇక్కడ ఉంచాడు. దేవుడు మన శరీరాన్ని బట్టి, మరి మనసును బట్టి, మన ఆత్మను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య ప్రభా, మరి శరీరంతో సజీవ యాగముగా నీకు సమర్పించుకొని నిన్ను మహింపరచడానికి సహాయం చేయండి నాయన. మరి నీ ప్రేమను బట్టి మేము కొనబడిన వారం నాయన, కృపచేత రక్షింపబడిన వారు, మమ్మల్ని ప్రేమించి నీ పరిశుద్ధాత్మతో మాతో వసించడానికి నువ్వు అనుగ్రహించిన దేవుడు తండ్రి. నీకు లోబడి నీ సేవ చేస్తూ ముందుకు సాగే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.